లక్ష్యం సమాజహితం. నేను గణేష్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైకోర్టు విభజనపై వెల్లువెత్తిన ఆనందం, సంబరాలు జరుపుకుంటున్న న్యాయవాదులు. 3 రాష్ట్రాల విజయానందంలో రాహుల్, భోజన సమయంలో హోటల్లో దర్శనం ఇచ్చిన రాజావారు. హైదరాబాద్ లో బరి తెగించిన చైన్ స్నాచర్స్, భయపడుతున్న నగర మహిళలు. పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ పై ఆగ్రహం, ఉస్మానియాలో రోడ్డెక్కిన విద్యార్థులు. పట్నం వచ్చిన గ్రామ పూజారులు, ప్రభుత్వం ఆదుకోవాలని శివసత్తుల డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల పంపకం, ఇంకా పూర్తి స్థాయిలో విభజన కాని ఉద్యోగుల పంపిణీ, దీనికి తోడు హైకోర్టు విభజన పెండింగ్లో ఉండేది. కానీ నిన్న హైకోర్టు విభజన చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ విడుదల చేశారు. 2019 జనవరి 1 నుండి 2 రాష్ట్రాలకు వేరువేరుగా హైకోర్టు పనిచేయనుండడంతో తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు ఆనందోత్సవాలతో బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీ నగర్ వద్ద జిల్లా కోర్టులో బుధవారం సాయంత్రం రాష్ట్ర గెజిట్ విడుదల చేసిన వార్త వినగానే న్యాయవాదులు కోర్టు ఆవరణలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డడం వల్ల ఈరోజు తెలంగాణకు హైకోర్టు రావడం ఆలస్యమైంది. అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి పదే ప్రధానమంత్రిని కలవడము, హైకోర్టు అవకాశం వివరించడం జరిగింది. హైకోర్టు లేకపోవడం వల్ల సంపూర్ణ తెలంగాణ ఏర్పాటు కాలేదని ఒక భావన ప్రజల్లో ఉండింది. మరి ఈ రోజు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు అడ్డంకులు తొలగించుకొని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చి ఈ రోజు గెజిట్ వెలవడం జరిగింది. ఈ రోజు జనవరి 1 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక హైకోర్టుకు ఏర్పాటు కాస్తుంది. ఈ శుభ సందర్భంగా కేసీఆర్ గారి కృషికి, టీఆర్ఎస్ ఎంపీల కృషికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ న్యాయవాదులు ఈ రోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ఇక్కడ న్యాయమూర్తులకేమి, న్యాయవాదులకేమి, ప్రజలకేమి 4.5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎట్టకేలకు మాకు సంతోషకరమైన విషయం ఈ రోజు గెజిట్ వెళ్ళడం. మేము ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ఎంపీలకు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్. నాయకత్వ పటిమ ద్వారానే కేసీఆర్ గారి పోరాటం ద్వారానే, వారి విజ్ఞప్తి ద్వారానే న్యాయవాదుల ఆందోళనలు ఫలించి ఇవాళ మనకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడింది. దీనికి ముఖ్యమంత్రి గారికి మా న్యాయ వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇంకా ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న నాయకులు ఓటమి చెందడంతో కారణాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే మొన్న ఇబ్రహీంపట్నం నుంచి ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విష్ణువర్ధన్ సానుభూతి పరులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన వీవీప్యాట్ మిషన్లను పరిశీలించగా అందులో రసీదులు లేకపోవడంతో వారు సిబ్బందిని ప్రశ్నించగా వారు సమాధానం దాటివేసినట్లు సమాచారం. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో అభ్యర్థులు కొంతమేరకు ఆవేదనకు, మనోవేదనకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పోటీ చేసిన ప్రతి అభ్యర్థి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రానున్న ఎన్నికలలో కాలం కలిసి వస్తే ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంత బిజీగా ఉంటాడో మనకు తెలిసిన విషయమే. కానీ అతనికి కూడా సాధారణ జీవితం గడపాలని ఉంటుంది కావచ్చు. అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంతోషంలో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కమల్నాథ్తో కలిసి ఓ రెస్టారెంట్కు సరదాగా వెళ్లారు.
ఎప్పుడూ లాల్చీ పైజామా వేసుకునే రాహుల్ టీషర్ట్ వేసుకుని హోటల్లో కనిపించడంతో అక్కడే ఉన్న ప్రజలు ఒక్కసారిగా రాహుల్ని చూసి ఆనందంలో మునిగిపోయారు. చిన్న పెద్ద అందరూ రాహుల్ని కలిసి కరచాలనం చేసే ప్రయత్నం చేశారు. రాహుల్ కూడా అందరితో సరదాగా గడుపుతూ నవ్వుతూ ఫుడ్ ఎంజాయ్ చేశారు. यंग तरंग रेस्टोरेंट और सर मेरी जिंदगी में ये ख्वाहिश थी कि गांधी परिवार से कोई आए. तन कांग्रेसी मन कांग्रेसी और मर गए तो कफन कांग्रेसी. सन 77 से कांग्रेस का कार्यकर्ता हूँ सर. 77 से यंग तरंग रेस्टोरेंट में खाना खाइए इंदौर में और आइए. और ये चिली पनीर और अंडा बन भी जबरदस्त है. के साथ में साहब पूरी जिंदगी 27 साल पुराने जो राजीव गांधी जी आए थे वो आज भी है मेरे ఇక బీసీల అణిచివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. పంచాయతీరాజ్ సంస్థలు బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గించి బీసీల నాయకత్వాన్ని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆర్డినెన్స్ రద్దు చేసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక పంచాయతీరాజ్ చట్టంలో బీసీల రిజర్వేషన్లు 34% నుంచి 22% తగ్గించడంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 55% ఉన్న బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల బీసీల గర్జన చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గ్రామాలకు పట్టుకొమ్మలైనటువంటి పంచాయతీ రిజర్వేషన్లలో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లను 23%కి 22% తగ్గించి బీసీల గొంతు కోయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని బీసీ వర్గాలను మేము ముక్త కంఠంతో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీల రిజర్వేషన్లు సాధించుకోవడమే లక్ష్యంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి 11 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో భారీ ఎత్తున రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. ఆర్డినెన్స్ని తక్షణం రద్దు చేసుకొని ఎన్నికలకు పోతే సరే, లేకపోతే కేసీఆర్ తన కాళ్ళు, తన మెడలు, తన గొంతులు తన చేత్తోనే కోసుకునేటువంటి దారిలోకి నెట్టవేయబడతాడు. కేసీఆర్ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు దీన్ని మళ్ళీ ఒక అగ్నిగుండంగా మరో ఉద్యమంగా మార్చకముందే ఆ ఆర్డినెన్స్ను రద్దు చేసి యథావిధంగా 34% రిజర్వేషన్లు కొనసాగించాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు ఏకమై జరగబోయే ఉద్యమానికి, జరగబోయే నష్టానికి, జరగబోయే విధ్వంసానికి కేసీఆర్ ప్రత్యక్ష సాక్ష్యమైతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 34% కల్పిస్తే ఈనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొత్తం కూడా 22% కుదించి బీసీల పట్ల మొత్తాన్ని కూడా చైతన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం కుట్ర చేస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ కుట్ర వల్ల దాదాపు ఒక 1500 మంది బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు ఇవాళ పాలనకి దూరం అవుతున్నారు. కాబట్టి ఇవాళ చూస్తూ ఉస్మానియా విద్యార్థులు ఈ బీసీలపై కుట్రను చూస్తూ ఊరుకోరు అని ఈ సందర్భంగా ఈరోజు ఒక నిరసన ప్రదర్శన ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను తక్షణం రద్దు చేయాలి. యథావిధిగా బీసీ జమాషా ప్రకారం 34% రిజర్వేషన్ కొనసాగించాలి. అదే కొనసాగించకపోతే యూనివర్సిటీలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఈ నిరసన ప్రదర్శనకు వచ్చినటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, బీసీ నాయకులు, అన్ని పరిశోధన విద్యార్థులు ఈరోజు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కో భవిష్యత్తులో ఒక భారీ కార్యాచరణను కూడా మేము ప్రకటించబోతున్నాం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వ కుట్రలని ఖచ్చితంగా ఛేదిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి
30% బీసీ రిజర్వేషన్లు కుదించి రాష్ట్ర ప్రభుత్వం 22% చేయడం అన్నది ఈరోజు బీసీలను అణచివేతలో ఒక భాగంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 52% ఉన్నటువంటి బీసీల ఓట్లను వేయించుకొని గద్దెనెక్కినటువంటి 0.2% ఉన్నటువంటి వెలమలు ఈరోజు 52% ఉన్న ప్రజలకు 22% రిజర్వేషన్లు కేటాయించి బీసీలను రాజకీయంగా స్థానిక సంస్థల్లో రాజకీయంగా ఆత్మహత్య చేసే ప్రయత్నంలో భాగమే అని చెప్పి దీన్ని మేము ఈరోజు ప్రజలకు తెలియపరుచుతా ఉన్నాం. అదేవిధంగా కోర్టును షాకుగా చూపి సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 22% అంటున్నారు. సుప్రీంకోర్టు ధిక్కరించి ప్రజల సమస్యలను జనాభా దామశా ప్రకారం కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లు కేటాయించినాయి. దాంట్లో తమిళనాడు కూడా ఉంది. అదే తరహాలో కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే బీసీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఆత్మహత్య చేయడం కాదు. అభివృద్ధి అంటే గొర్రెలు బర్రెలు చేప పిల్లలు కాదు. అభివృద్ధి అంటే చిన్న చిన్న కులాలకు రాజ్యాధికారాన్ని అందించడం. కాబట్టి మేము ఈరోజు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని రద్దు చేసుకొని ఇంతకు ముందున్నటువంటి 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించకుంటే మేము అన్ని జిల్లాలలో మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. బీసీలు మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి గద్దెదించారని కూడా చెప్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిన్న సాయంత్రం 5 చోట్ల చైన్ స్నాచింగ్లు చేసిన విషయం మరొక ముందే ఈరోజు ఉదయం మరో 3 చైన్ స్నాచింగ్లు జరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇలా 24 గంటల వ్యవధిలోనే 8 చైన్ స్నాచింగ్లు జరగడంతో మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆయన ముఖమే చూసాను, ఇట్లా పట్టిండి ఇట్లా చూసిన అంతే. ఇక నేను బండి సరిగ్గా చూడలే, ఆయన ముంగటుండైనా చూడలే. వీడైతే కరెక్ట్ కొట్టిండి అనుకున్నాయినా. ఎన్ని తులాలు ఉందమ్మా? ఉసలు తాడ 3 తులాలు బాగా ఉసలు తాడు ఉంది. 5 తులం పూస్తే 4 గుండ్లు ఉన్నాయి. మొత్తం ఎంత అమ్మా? మొత్తం ఎంత? చేయించి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఏమని తెలియదు కానీ ఇక మొత్తం 4 తులాలు అవుతుంది. నాతోటి ఆ గుండ్లతో 4 తులాలు అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేస్తున్న పర్యటన వెనుక బీజేపీ హస్తం ఉన్నదని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీపై వరుసగా విమర్శల వర్షం కురిపిస్తున్న రాములమ్మ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై విరుచుకుపడ్డారు. నేడు ఫెడరల్ ఫ్రంట్పై మండిపడ్డారు. ఓటమితో చతికిలపడ్డ కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉన్నారు. రాములమ్మ మాత్రం టీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రోజు వార్తల్లో నిలుస్తున్నారు. సాధారణంగా వైద్య విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యశాలలలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేస్తూ తమ వైద్య వృత్తి కోర్సును పూర్తి చేస్తారు. కానీ డాక్టర్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మాత్రం ఆ గ్రామీణ ప్రజలకు వద్దకు వెళ్లకుండా కార్పొరేట్ వైద్యశాలలలో పనిచేస్తూ సంపన్నులకు అందుబాటులో ఉంటారు. కానీ స్టార్ వార్డ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వారు మనము ఎక్కడి నుంచి ప్రజలతో వైద్యులుగా తయారయ్యామో వారికి అందుబాటులో ఉంటూ వారి వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నందుకు అందరూ అభినందిస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని హరిజనపురంలో స్టార్ వార్డ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాలలోని అనేక మంది ప్రజలు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందుకున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించేందుకు మహిళా గైనకాలజిస్టులతో ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ జూలైలో ప్రారంభించి ఇప్పటి వరకు అనేక గ్రామాలలో 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రం మాట్లాడుతూ సమాజం మనకు ఏమి చేస్తుంది అని కాకుండా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేదే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. మెడనరాలు కాళ్ళు మళ్ళీ ఇంకా చెక్కి ఇగో ఇది ఇళ్ళ తగిలింది ఒక్కరు చేరినాయి 2 దెబ్బ పట్ట. ఇది వరకు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నావు నువ్వేనా? ఎన్ని పైసలు ఎన్ని నువ్వేం దగ్గర పెట్టుకున్నావు? ఇప్పుడు 7 ఇక్కడ ఉచిత క్యాంప్ పడ్డది. ఇక్కడ మరి ₹1 లేకుండా మీకు ఫ్రీగా చూస్తారు, అందరూ చూస్తారు. మరి మంచిగా అయితే మీ దయ వల్ల స్టార్ వార్డ్స్ హెల్త్
ఫౌండేషన్ తరఫున ఇక్కడ హరిజనాపురంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ హెల్త్ క్యాంప్ లో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ బీపీ, షుగర్లు ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని ఎలా అరికట్టవచ్చో, వాటిని ఫ్యూచర్ లో బీపీ గురించి టాబ్లెట్స్ వేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు చిన్న డైలీ 1 టాబ్లెట్ తీసుకుని ఎట్లా మాడిఫై చేసుకుని హెల్త్ కండిషన్స్ మాడిఫై చేసుకుని ఫ్యూచర్ లో హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, అవన్నీ కూడా ఈ క్యాంప్ లో చెప్పడం జరిగిందండి. స్టాల్వర్డ్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రామచంద్రన్ గారి క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉంది. మా ప్రైమరీ హెల్త్ సెంటర్ చింతపల్లి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు మమ్మల్ని సహాయ సహకారం కోరడంతో మా స్టాఫ్ కూడా మేము ఇక్కడ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని కోరడం జరిగింది. స్టాల్వర్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్జునాపురం అనేటటువంటి గ్రామంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా యొక్క ఫౌండేషన్ 2018లో స్టార్ట్ కావడం జరిగింది. మెయిన్గా మా యొక్క సంస్థలో ఒక 10 మంది మా యొక్క ఫ్రెండ్స్ కలిసేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి మనం వచ్చినటువంటి స్థాయి ఏదైతే ఉందో మనం ఉన్నటువంటి సొసైటీని బాగు చేయడం కోసం హెల్త్ పరంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ ఇష్యూస్ మీద మేము పనిచేయడం జరుగుతుంది. ఇక దేశ రక్షణలో భాగంగా సోమవారం కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ వీరమరణం పొందిన రాజేష్ దాక్వా పార్థివ దేహం స్వస్థలం చేరుకుంది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ నుండి రవీంద్రనగర్కు శోభాయాత్రతో చేరుకుంది. ఈ యాత్రలో సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధిక సంఖ్యలో దేశాభిమానులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్లోని కేఎల్ఆర్ నగర్, హెచ్సిఎల్ నగర్ల కమ్యూనిటీ హాల్ కాంపౌండ్కు భూమి పూజ స్థానిక కార్పొరేటర్ పున్నాల దేవేందర్ రెడ్డి చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యే సుభాష్కు సన్మానం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బహుజన పూజారుల సేవా సమితి హైదరాబాద్లో బోనాలతో, నృత్యాలతో సందడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొని బోనాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల నుంచి వచ్చిన శివశక్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించే తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుల వృత్తుల వారికి ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని, బహుజన పూజారులకు కూడా ధూపదీప నైవేద్యాల కోసం 10,000 భృతిని కల్పించాలి అని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీక్షలు చేసైనా మా హక్కుల్ని సాధించుకుంటాము, కానీ మేము ఎత్తిన బోనం దించము, వేసిన అడుగు మేము వెనుకయ్యాం సార్. మాకు దేవుడు కరుణించిన పూజారులు వరం ఇస్తే నేనంట కదా, మీరు మీ మీడియా మిత్రుల వల్లనే మీ కేసీఆర్ దగ్గరికి మా వాయిస్ వెళ్ళగలుగుద్ది అనే ఆశతో మీకు చెప్తున్నాం మా గోడుని. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ ఏడ్చుకుంటా మేము పల్లెటూళ్ళలో పెట్టుకుంటా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం. మా కష్టాలేంటివో కేసీఆర్ చూడగలిగి మాకు అందరితో పాటు మాకు ఒక జీవన బుద్ధి అందిస్తున్నామని మా యొక్క శివసత్తులు చాలా కూలీనాలు చేసుకునేటోళ్ళము. దారి బట్టి ఖర్చులు పెట్టుకుంటా ఈ అన్నత బాట గిడ తెలవని దారి తప్పిపోయకుండా ఎత్తుకులాడుకుంటా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జీవన బుద్ధి అడుకోవాలి. ఈ యొక్క హైదరాబాద్కి తెలియపరచాలి. ఈ యొక్క కేసీఆర్ గిట్ట మమ్మల్ని చూడగలగాలనేదే మా యొక్క శివసత్తులైతే బాట తప్పిపోయిందా ఎత్తుకులాడుకుంటా ఇక్కడికి ఈ యొక్క హైదరాబాద్ వచ్చినాం. నాకే తెలియదు కనీసం హైదరాబాద్ అంటే నడవగలగంట అసలు ఫస్ట్ అంటేనే తెలియని దాను. మాది గంగారం మండలం, కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్ జిల్లా, గంగారం మండలం. నా పేరు జజ్జర్ నర్సమ్మ. దాదాపు 18 జిల్లాల నుండి మేము శివసత్తులం వచ్చినాం. ఆ బోనాలు ఒకటి ఉంటుంది. అదే బోనాలు అనంతరం మా యొక్క ఏ దేవుళ్ళు వస్తారో ఆ దేవుళ్ళ యొక్క విశిష్టత కూడా ఇక్కడ తెలియపరుస్తాము. ఏ దేవుడు, ఆ బోనాలు విశిష్టత ఏంటి, బోనం ఎందుకు వేస్తారు, ఆ బోనం వల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేది మేము మా శివసత్తుల ద్వారా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా చేయబోతున్నాము. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. కాబట్టి శివసత్తులు సుభిక్షంగా, ఏవైతే శివసత్తులు సుభిక్షంగా పూర్వకాలంలో వారు ఆచరించిన పద్ధతి మనకు ఉండేది. ఇదే హైదరాబాద్ సిటీలో
మన ఉజ్జయిని బోనాలలో మనం పూర్వం ముందు ఉన్నది ఆచారం. ఇక్కడ బోనాలు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు సమష్టి కురిచి ఇటువంటి ఆపదలు రాకుండా వస్తాయనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నలుమూలల ఉన్నటువంటి శివశక్తులు వచ్చి ఈ హైదరాబాద్ మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ రాజధానిలో వేయాలని మన ఘోషను కూడా వినిపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కార్యక్రమం చేపట్టాము. దాదాపు సుమారు మేము 50,000 మంది పైచిలకు వచ్చినాము. దాదాపు 18 జిల్లాల శివశక్తులు వస్తున్నారు, ఇంకా సగం మంది పైనే రావాల్సి ఉన్నది. కాబట్టి మా యొక్క ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రత్యేక హైదరాబాద్ కొత్తపేటలో సాయి గార్డెన్లో శ్రీ అనఘదత్త స్వామివారి ఆధ్వర్యంలో అనఘాష్టమి తాంత్రిక హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలోని 13వ వార్డు శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టను వేద బ్రాహ్మణుల పూజలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమాన్ని 2 రోజులుగా పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హైదరాబాద్ కొత్తపేటలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వే ఫౌండేషన్ 2018 అవార్డ్స్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చెప్పండి సార్, మీ వే ఫౌండేషన్ అని ఒక మెయిన్ ఏం? వే ఫౌండేషన్ యాక్చువల్గా తిరుపతిలో స్టార్ట్ చేసామండి. మేము దాదాపు అన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ మా ఫౌండేషన్ కార్యక్రమాలు విరివిగా చేస్తున్నాం. అంటే సంస్కృతి సాంప్రదాయం పట్ల ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే మనం భారతీయ సంస్కృతిని వాళ్ళ మర్చిపోతున్నాం. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కావచ్చు, అన్ని బాంధవ్యాలు మర్చిపోతున్న తరుణంలో ఈ కళల ద్వారా సమాజాన్ని కొంత ప్రేరేపితం చేద్దామని అనేసి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అనేక కేంద్రాలకు, తిరుపతి కేంద్రాలుగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కూడా మేము సామాజిక సేవలో ముందున్నాం. ఇప్పటి వరకు 21 మందిని మేము దత్తత తీసుకున్నాం. పేరెంట్లెస్ చిల్డ్రన్స్ని చదివిస్తున్నాం. అలాగే ప్లస్ ప్రతి కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆ తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 1,43,000 పుస్తకాలని మేము ఇదివరకు డొనేట్ చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వే ఫౌండేషన్ హైదరాబాద్లో ఎక్కడ ఉందండి? ఇక్కడ అంటే ప్రత్యేకించి ఆఫీస్ అయితే లేదండి, కానీ వాలంటీర్స్ అయితే ఉన్నారు. మనకి ఖమ్మం ఉన్నారు, ప్లస్ నల్గొండ, వరంగల్ ఈ 3 ప్రాంతాల్లో అయితే కూడా జరుగుతూ ఉంది. సిటీలో కూడా ఒక 3 ఉన్నారండి. అంటే మొత్తం సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందడుగు. అవునండి, పూర్తిగా ప్రజలను చైతన్యం చేసే విధంగా. అంటే ఇప్పుడు మన హక్కుల్ని మనం ఎక్కడైతే కోల్పోతున్నామో వాటి అవసరాలను తెలియజేస్తూ మనం జనాల్ని అప్రమత్తం చేస్తున్నాం. సో అంటే వే ఫౌండేషన్ యొక్క అంటే నిర్మాణదాత ఎవరు? నిర్మాణత ఏంటంటే ఒక మంచి సొసైటీ, ఇవాళ ఎటువంటి అవకతవకలు జరిగినటువంటి సొసైటీని నిర్మించడమే వే ఫౌండేషన్ లక్ష్యం. క్రియేటర్ వే ఫౌండేషన్ క్రియేటర్ నేనండి. నా పేరు డాక్టర్ పైడి అంకయ్య, తిరుపతి. సో అంటే మీరు అంటే మీ గ్రూప్ మొత్తం అంటే ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్ర మొత్తం? లేదండి, తమిళనాడు, కేరళ కూడా ఉన్నారు. బట్ కొన్ని జిల్లాల్లోనే ఉన్నారు. అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కేరళ ఉన్నది, తమిళనాడు ఉంది. బట్ కొన్ని జిల్లాల్లోనే మాత్రమే పనిచేస్తాం. సామాజిక కార్యక్రమాల పట్ల మీరు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే? ముఖ్య ఉద్దేశం అంటే నా చిన్ననాటి బాల్యం చాలా దుర్భరంగా జరిగింది. సో అంటే మా తమ్ముడు చనిపోవడం జరిగింది. అంటే మినిమం
అంటే వైద్య సదుపాయం లేక. సో ఆ ఇన్స్పిరేషన్ తోటేసి మేము ఈ వే ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అలాగే కూడా మా తమ్ముడు పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైకోర్టు విభజనపై వెల్లువెత్తిన ఆనందం, సంబరాలు జరుపుకుంటున్న న్యాయవాదులు. 3 రాష్ట్రాల విజయానందంలో రాహుల్, భోజన సమయంలో హోటల్లో దర్శనం ఇచ్చిన రాజావారు. హైదరాబాద్లో బరి తెగించిన చైన్ స్నాచర్స్, భయపడుతున్న నగర మహిళలు. పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ పై ఆగ్రహం, ఉస్మానియాలో రోడ్డెక్కిన విద్యార్థులు. పట్నం వచ్చిన గ్రామ పూజారులు, ప్రభుత్వం ఆదుకోవాలని శివసత్తుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.